గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్నా నీ ప్రతి మాట ఒక పాట అన్నా. మన ఇండస్ట్రీకి మళ్ళీ ఒక శ్రీశ్రీ ఒక ఆత్రేయ కంబైన్డ్ గా దొరికారనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళే ఇలాంటి వాళ్ళని చెప్తున్నానన్నా. అన్నా పాట సూపర్ గా ఉందన్నా. ఆండలం తల్లి మీద కూడా పాట రాయన్నా. రోజు మీ పేరు మీద పూజ చేసి పాట కూడా పాడతానన్నా. సాంగ్ బాగుంటే సరిపోద్దా? ట్యూన్ కూడా బాగుండాలి. ఇగో అన్న పాటకు సరిగ్గా ట్యూన్ కట్టు, లేకుంటే అన్న నీకు పాడే కడతాడు. వద్దులండి. కాదు, నా పేరు శ్రీశైలం. నరి నారి నారే నరి నారి నారా నరి నారే నారే డడ్డ నరి డండే వడ్డ మరి బండలే బుండలే బుడ్డే. ఏంది మంచి బార్కి వచ్చి బంద్ చేసినావు బావా? నీకు తెలియదా బార్లో నేను గంతులు వేస్తుంటే నువ్వు గిట్ల గిట్ల పైసలు వేసాడు ఆదుకొచ్చి నువ్వు లేక గంతులే పుట్టుకోక దేవులాడు గిట్టుకు వచ్చేసిన తలాడి తిప్పురు తిప్పురు. ఇక నువ్వేం చెప్పకు. నీ సైన్మాల ఒక పాటకి గంతులేయాలనుంది. నాకు పారి సైన్మాలు అగుపడాలనుంది బావా. వద్దంటావేంది? నీ సైన్మాలు ఒక్కసారి బార్సాంగ్ అంటే నా దగ్గర ఫెంటాస్టిక్ ట్యూన్ ఉంది సార్. ఏయ్ చెప్పింజయ్, లేకుంటే ముక్కులో దూది పెడతా. వద్దులండి సార్. గట్లయితే నేను హీరోయిన్ గా చేసేదా? ఏమండి, మన సినిమాలో హీరోయిన్ కనిష్క అండి. ఆల్రెడీ ఓకే అయిపోయింది. కనిష్క? ఏ కనిష్క? నేను బార్లా ఆగకుండా 4 గంటలు గంతలేయగలను. గదేగలదా? తీసుకో కోకోకోలా, వేసుకో మసాలా, చూస్తే నిషా, గుడికేస్తే మజా. ఇట్లా చేస్తుందా అది? అది తిరుగురు బే. అన్నా, కనిష్కాని తీసేసి సరళని హీరోయిన్ గా పెట్టుకో. అన్నా కనిష్కకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చామన్నా. మీ డబ్బులే. పోనీ సరళ మేడంని మన వచ్చే సినిమాకి హీరోయిన్ గా మీరే హీరోగా కూడా చేయొచ్చన్నా. తెలుగులో తొలి పరిచయం ఒక లైలా మజ్ను, ఒక గీతాంజలి, ఒక గులాబీ, ఒక అనార్కళి, ఒక మరో చరిత్ర. అన్నా థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్ అన్నా. బావా నీ జతకు నేను అది తిరుగురు బే. హీరోయిన్. యాక్చువల్గా అలా చేయొచ్చు. మేడంకి కెమెరా ఫియర్ పోవటం కోసం ఈ సినిమాలోనే కనిష్క ఒక ఫ్రెండ్ రోల్ క్రియేట్ చేసి ఆ రోల్ మేడం చేస్తే. నార్మల్, నువ్వెవడరా నా స్క్రిప్ట్ లో క్యారెక్టర్ క్రియేట్ చేయడానికి? అసలు నీకు నా స్క్రిప్ట్ కి సంబంధం ఏంట్రా? చంపేస్తాడు నా స్క్రిప్ట్ లో ఎంటర్టైన్ అంటే చంపేస్తా. అన్న అడ్డాలు ఎవరొద్దు, అరుస్తే నెత్తి దగ్గర దీపం పెడతా. చిచి గది నా దోస్తుంది. నేను బార్లా మందు తాగేటోళ్ళ ముంగటే గంతులేస్తా, గది అందరు ముంగటే గంతులేస్తా. సిగ్గులేంది. నేనుండ్రి అది గీ సైన్మాలో ఉంటే నేను గీ సైన్మా సైన్ అంతే. నీకు జొత్తగా ఉండి నువ్వు రాసిన పాటలకి హీరో హీరోయిన్ చేత గంతులేస్తా బావా. ట్యూన్ రెడీయా? రెడీ సార్. ట్యూన్ రెడీయా? రెడీ సార్, రెడీ. నా పేరు శ్రీశైలం, నే చేస్తా రౌడీజం. ఉండేది దూల్పేట అడ్డ, అడ్డొస్తే ఖతం బిడ్డ. చేసేది క్రిమినల్ దందా, లోకల్ గా పెద్ద దాదా. దోస్తీకి ప్రాణం ఇస్తా, దుష్మన్ కి ప్రాణం తీస్తా. నైట్ అయితే క్వార్టర్ కొడతా, బోర్ అయితే మర్డర్ చేస్తా. చింతల్ బస్తీ పోరగాన్ని ఎంక్వైరీ చేయరు.
లిక్కరేసుకు మర్డర్ చేసింది ఎవడని చెబుతాడో చెంచల్ కూడా జైల్ రిజిస్టర్ మొత్తం చూసుకో ఎక్కువ సార్లు ఎస్కేప్ అయ్యిందెవడో తెలుసుకో దావూదుని దాదానసలు చేసిందెవడురా స్మగ్లింగ్ ని వీరప్పనికి నేర్పిందెవడురా ఎవడూ కాదు ఎవడో కాదు వన్ అండ్ ఓన్లీ శ్రీశైలం నా పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం ఉండేది దూల్పేట అడ్డ అడ్డొస్తే ఖతం బిడ్డ సినిమాల్లో నా హీరో పెద్ద పీకేదేందిరో ఊపును పెట్టుకు ఫైటు ఫిట్ చేస్తుంటాడు రో ఒరిజినల్లో శ్రీశైలం డేరింగ్ డాషింగ్ రో పంచి ఇస్తే ఎవడైనా సరే పైకి పోవాల్రో టైసన్ పళ్ళు రాలగొట్టింది నేను భాయే బ్రూస్లీ బతికిపోయాడు చచ్చిపోయి రౌడీజం కేర్ ఆఫ్ అడ్రస్ నేనే ఓన్లీ మైసెల్ఫ్ నా పేరు శ్రీశైలం నే చేస్తా రౌడీజం ఉండేది దూల్పేట అడ్డ అడ్డొస్తే ఖతం బిడ్డ ఆ బాబుగాడు ఆడి సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా. ఆడి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దద్దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా. అలా సాంగ్లో అమెరికన్ మోడల్స్ని వాడారంటమ్మా, మనం రష్యన్స్ని వాడతాం. సార్ మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్. సిచ్యువేషన్ ఉంటే అది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది అప్పలరాజు? సిచ్యువేషన్ ఉండదు కాబట్టే దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా అద్దం పద్దం లేని పాటలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాలు సినిమాలో పాటలు చూడట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నారు. అది మా అమలాపురం రంభా థియేటర్లో ఎన్నోసార్లు చూశాను. సారీ సార్, తెలిసి నేను తప్పు చేయలేనండి. నేను చెప్తే చేయనంటానికి ఎవడరా నువ్వు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి? వరుసగా 2 హిట్లు ఇచ్చాను. నువ్వు నీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కేటీ సినిమాలో ఐటమ్ సాంగ్తో పాటు అన్ని మసాలాలు ఉండి తీరాలి సార్, లేకపోతే నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారమ్మా. సార్ ఈ మధ్య నీ మసాలాలు ఎక్కువైపోయి థియేటర్లో జనం మాడిపోతున్నారు సార్. అది మా అమలాపురం రంభా థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నోసార్లు కళ్ళారా చూశాను. ఏపీలో నీ అమలాపురం రంభ థియేటర్ ఒకటే ఉందా? కరెక్ట్. 100 ఊర్లున్నాయి, 1000 థియేటర్లు ఉన్నాయి. నువ్వు ఒక్కడవే నీ అమలాపురం రంభ థియేటర్లో కూర్చొని 4 సినిమాలు చూసేసి ఏపీ ఆడియన్స్ ఒపీనియన్ మొత్తం నీకు తెలుసు అనుకుంటే నీకంటే అప్పలరాజు ఇంకెవ్వడు ఉండడు. సినిమా తీయడం కాదు, ముందు హీరోతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. చెప్పండి రాఖీ గారు, లేకపోతే నేను సినిమాని వాకౌట్ అవుతాను. మాస్ హీరోలతో అలా మాట్లాడకూడదయ్యా. సార్ 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 అప్పలరాజు, నువ్వేమనుకోనంటే తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నీకెంత ఉన్నప్పుడు ఆయన స్టార్ కదా, ఆయనకి ఇంకెంత ఉంటుంది చెప్పు. కృష్ణ, టూరింగ్ టాకీస్లో నేల టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాడు కొన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఆడికి ఆడో టాప్ స్టారు, ఆడికో టాపిగో. అంత సెన్స్ లేని వాడు అంత ఎత్తుకి ఎదగలేడు అప్పలరాజు. నువ్వు అంత గట్టిగా మాట్లాడేసరికి అతని ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్. ట్రై కన్విన్సింగ్ హిమ్ సాఫ్ట్లీ. ఐటమ్ సాంగ్ అనేది మన సినిమాలో ఉంటే కథాపరంగా ఎంత ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. కూల్గా కన్విన్స్ చేస్తే డెఫినెట్గా ఒప్పుకుంటాడని నా ఫీలింగ్. అంతేనంటావా? ఎస్ సార్, నేను చెప్పేది ఒకసారి కామ్గా వినండి సార్. యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే, అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరైజేషన్ సార్ మీది. అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ డ్రాప్ అయిపోయినట్టే సార్. సార్, క్లైమాక్స్ని లీడ్ చేసే
ఎమోషన్ మిస్ అయిపోతాం సార్. ఐటెం సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్? చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలరాజు. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేద్దాం. ఏంటి సార్? క్యారెక్టర్ని మార్చేద్దాం. నాకు ఈ హీరో వద్దు, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు. వెళ్ళొస్తాను నేను. ఆగపరాదు. ఏంటంటే నువ్వు మాట్లాడితే సగం ఫైల్ అవుట్ పెట్టుకుని వెళ్ళిపోతాను బెదిరిస్తావు? ఆగపరాదు. అమలాపురం పోనే. ఏంటి ఏంటా పని చేతి అసలు ఇండస్ట్రీలో నీ పొజిషన్ ఏంటి? మాట్లాడుతావు కదా, కళ్ళు కనపడట్లేదు. అలాంటి తీసుకొచ్చి హీరోయిన్ ఇచ్చి శ్రీశైలం ఇచ్చి ఏదో నీకు బ్రేక్ ఇద్దామని ఇన్ని లింకులు సెట్ చేస్తే నా కొంప కొలేరు చేసి వెళ్ళిపోతున్నాడు నువ్వు. ఏమంటే మీ కొంప కొల్లేరు చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదండి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే సినిమా కిల్ అయిపోద్ది. నువ్వు అమలాపురం పోనవా? హైదరాబాద్ నుంచి అమలాపురం ఎలా వెళ్తుందండి? బై రోడ్ వెళ్తుందా? పోనే నువ్వు. నువ్వు దిగవా? నీకు వెయిటింగ్ ఛార్జెస్ ఇస్తా ఊరికే. అప్పలరాజు ఐటమ్ సాంగ్ ఉండేది 3 నిమిషాలు. నువ్వు మాట్లాడు. క్లైమాక్స్ ముందు కనుక సాంగ్ నువ్వు ఇంకొక మాట మాట్లాడు, చంపేస్తాను. సినిమా ట్రాజడీ కదనయ్యా. ఐటమ్ అసలు ఐటమ్ సాంగ్ దగ్గర పెట్టాలి చెప్పండి. నువ్వు ఎవడరా? అసలు ఎవడరా నువ్వు? నువ్వు ఉండవా? నీ గొడవ ఎక్కువ అయిపోయింది. అప్పలరాజు, అప్పలరాజు, రాఖీ గారు నీకోసం చాలా కష్టపడ్డారు. అప్పలరాజు, మీరు చెప్పే మాట ఒకసారి వినొచ్చు కదా? నన్ను అమలాపురం తీసుకెళ్తావా? వద్దు, నేనేమన్నా మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా, మనసు పెట్టి ఆలోచించు. అన్నింటిని ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్ అడ్జస్ట్ చేయపోవాలి. సినిమా ఆగిపోతే ఏమయ్యా? డబ్బులు ఎవడిస్తాడయ్యా? ఎంతసేపు నా పాట, నా కథ, నా డైలాగులని గగ్గోలు పెడుతున్నావు. నా మాట వినప్పలరాజు, ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు నాశనం చేస్తావయ్యా? కరెక్ట్. నా కొంప నట్టేట్లో మునిగిపోతుంది. వినపట్లేదా నీకు? వినపట్లేదా? ఆలోచించు బాగా. ఐటమ్ సాంగ్ బెటరా, హీరో క్యారెక్టర్ పాడు చేయటమా? ఏది బెటర్ మనకి? ఆలోచించు అప్పలరాజు. ఐటమ్ సాంగ్ సూపర్. అప్పలరాజు, పుష్ప అర్జెంట్ గా శ్రీశైలం ఫోన్ చేసి ఐటమ్ సాంగ్ రాసేసుకోమని చెప్పు. హలో అప్పలరాజు, థ్యాంక్ యూ అప్పలరాజు, థ్యాంక్ యూ. హలో, ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం ఇంటికి కావాలన్నా కావాలి. రెడీ, రాసేస్తున్నాడు. వెళ్ళవై. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్. ఎంత బాగుపడారా సార్. సార్ చూడండి సార్, మ్యూజిక్ చేస్తారు. సూపర్ అన్న. ఆత్రే బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళెవరా? కవి. ఏం పాట అన్న? అది అప్పలరాజు, ఈ ఒక్క పాట రాలయ్యా మన సినిమా సూపర్ హిట్ అవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక, బొంగులాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. ఏం లైన్ అన్నది? అసలు ఎలా నచ్చిందండి ఇది మీ అందరికి? మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్నకు దమాక్ లేదంటావురా? అంత మంచి పాట రాస్తే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతోటి రాపిస్తా. అన్న ఆడరే అని నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న హత్తేండి రండి బే. ఇటు కూర్చోయిరా. అసలు 3 దినాల సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు? నేను చెప్తాను. అప్పలరాజు, లిరిక్స్ సూపర్ ఉందని చెప్పబోయా. ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా, కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతే కదా అప్పలరాజు? అన్నా, చచ్చినోడిని తిరిగి చంపటం, రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్ల అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది. నేను చెప్తున్నా గన్ను కొద్ది కోసైనా కొడుకుది బావ, నేను సంజాయిస్తాను. ఆడరియానా ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా. అప్పలరాజు, పాట బాగుందని చెప్పబోయా. బాగుందని చెప్పు. ఓకే బా సూపర్ అన్న నీ పాట.